త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నాకెందుకో రాహుల్ బాబు త్వరలోనే ఆ అమ్మోరు తల్లి భక్తిలో మునిగిపోతాడనిపిస్తోంది. అవన్నీ జరగవులే అత్తయ్య. బావ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే చేంజ్ అవ్వడం ఉండదు. అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా వచ్చిన పని కానిద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ఉదయమే రాహుల్ ఐశ్వర్యల పెళ్లికి లగ్నపత్రిక రాయించాం. పెళ్లికి ఇంకా 15 రోజుల సమయమే ఉంది. శుభమమ్మా, చాలా సంతోషకరమైన మాట చెప్పారు. ముందుగా అమ్మోరు ముందు లగ్నపత్రిక ఉంచి ఐశ్వర్యతో అమ్మోరికి పసుపు కుంకుమలు ఇప్పించి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. మంచిదమ్మా. అమ్మ ఐశ్వర్య, ఆ లగ్నపత్రిక పసుపు కుంకుమలు అమ్మోరు దగ్గర పెట్టి అమ్మోరు ఆశీర్వాదం తీసుకోమ్మా. తీసుకోమ్మా. అమ్మ భవానీ, నువ్వెళ్ళి హారతివ్వమ్మా. అలాగే నాన్న. అయ్యో, అత్తయ్య, ఇదేంటత్తయ్య, దండం పెట్టుకుంటూ ఉంటే ఇలా జరిగింది? ఈ విషయం మమ్మీకి తెలిస్తే మనల్ని చంపేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, శుభమా అంటూ లగ్నపత్రిక అమ్మోరు ముందు పెడితే ఇలా అపశకునం జరిగిందేంటి? అయినా అసలు లగ్నపత్రిక కాలిపోవడమేంటి? అమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. లగ్నపత్రికని అగ్ని తాకింది అంటే ఆశీర్వదించింది అని అర్థం. మీరేం భయపడకండి. భయం సంగతి సరే సుబ్రహ్మణ్యం గారు, మా భయం ఛాయాదేవి వదినికి తెలిస్తే లగ్నపత్రిక విషయంలో అంత అజాగ్రత్తగా ఎందుకున్నామని అందర్నీ చంపేస్తుంది. దానిదేముందమ్మా, ఇలాంటి లగ్నపత్రికని ఇంకొకటి రాసిస్తాను, అది తీసుకెళ్ళండి. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి సుబ్రహ్మణ్యం గారు. నాతో రండమ్మా, లగ్నపత్రిక రాసిస్తాను. అమ్మో, మమ్మీకి తెలియకుండా త్వరగా రాయించాలి, లేదంటే నా వల్లే జరిగిందని నన్ను తిడుతుంది.